ఇక బీజేపీలో రచ్చ రచ్చ, నిత్యం విమర్శలు, కుమ్మలాటలు, వ్యక్తిగతంగా నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు. గతంలో కిషన్ రెడ్డిపై, తాజాగా ఎంపీ బండి సంజయ్పై. తెలంగాణ బీజేపీలో విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. అధికారంలోకి రావాలన్న బీజేపీ కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు నాయకుల తీరు వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలకు కేరఫ్గా ఉన్న పార్టీ నేడు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నది. పలువురు నేతల తీరుతో పార్టీ పరువు పోతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలపైనే వ్యక్తిగత విమర్శలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యకృత్యాలయ్యాయి. ఇప్పటి వరకు రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే ఘాటుగా విమర్శలు గుప్పించారు. నిత్యం ఏదో ఒక సమస్య. తెలంగాణ బీజేపీ ప్రతిరోజు ఏదో రకంగా వార్తలు నిలుస్తున్నది. రోజుకో ఇష్యూతో రచ్చకెక్కుతున్నది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న వెంటనే చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. నన్ను ఎలాగూ పనిచేయనివ్వలేదు, కనీసం కొత్త అధ్యక్షుడైనా సక్రమంగా పనిచేసుకునివ్వండి, పుల్లలు పెట్టే పని చేయొద్దు అంటూ బండి చేసిన కామెంట్లు పార్టీలో దుమారం రేపాయి. బండిని తొలగించడం వెనుక కొందరు నేతల హస్తం ఉందని బలంగా ప్రచారం సాగింది. పలువురు నేతలు హైకమాండ్కు ఫిర్యాదులు చేయడం వల్లే బండిని తప్పించారన్న వాదనలు కూడా జరిగాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక సైతం వివాదాస్పదం. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఒకరి పేరును ఫైనల్ చేసి కాసేపటికే మళ్ళీ మరొకరి పేరును అనౌన్స్ చేయడం గమనార్హం. ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారని పలువురు ఆరోపణలు సైతం చేసిన సందర్భాలు ఎన్నో. యూట్యూబ్ ఛానల్పై దాడి చేసింది ఎవరో? త్వరలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న తరుణంలో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కార్యాలయంపై దాడి చేస్తారని బీజేపీ బహిష్కృత నేత విమర్శలు చేయడం గమనార్హం. బీజేపీకి చెందిన గిరీష్ యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. కాగా కొన్ని నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఆయన తన ఛానల్లో చేసిన వ్యాఖ్యలను దుమారాన్ని రేపాయి. బండి సంజయ్ కారణంగా పార్టీ పరువు దిగజారిపోతుందని విమర్శలకు దిగారు. సీన్ కట్ చేస్తే ఆ ఛానల్ కార్యాలయంపై పలువురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిని బండి సంజయ్ చేయించారని సదరు వ్యక్తి చెబుతుండడం గమనార్హం. అయితే వాస్తవానికి దీని వెనుకున్నవరనే అంశం ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తుంది. ఎవరి అండదండలతో ఇలా చేస్తున్నారని చర్చ పార్టీలో మొదలైంది. దీని వెనుక కూడా ఒక కీలక నేత ఉన్నారనే చర్చ జరుగుతున్నది. ఆయన అండతోనే ఇదంతా జరుగుతున్నదని వినికిడి. మరి ఆ నేత ఎవరన్నది పార్టీ గుర్తిస్తుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. వ్యక్తిగత విమర్శలు, దూషణల అంశంతో ఇతర పార్టీలో ఎలా ఉన్నా బీజేపీలో దానికి తావు లేదన్నట్లుగా ఉండేది. ఉన్నా బయటకు పొక్కకుండా ఉండేది. ఏం జరిగినా నాలుగు గోడల మధ్య ఇంటర్నల్గా ఉండేవి. కానీ క్రమేణా కమలం దళం సైతం ఈ అంశాలలో ఇతర పార్టీలని అనుసరిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. సిద్ధాంతాలకు కేరఫ్గా నిలిచిన పార్టీలో ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా పార్టీ కట్టడి చేస్తుందా లేదా అనేది చూడాలి. సో దీంట్లో రెండు అంశాలు. బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఒక ఛానల్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక ఛానల్ పైన దాడి చేసినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఈ యొక్క ఛానల్ యొక్క దాడి వెనకాల బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ యొక్క హస్తం ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. మరో పక్కన దీంట్లో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే ఇప్పుడు అందరూ కూడా పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినా ఎంపీలు అయిపోయినారు. సో కింది కార్యకర్తలు కిందనే ఉన్నారు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఏమున్నది? ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కనుక అతి త్వరలో బీజేపీ పార్టీ కనుక చేపట్టకపోతే ఈ యొక్క అంతర్గత కుమ్ములాటలు రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పటికే రచ్చరచ్చ అయిపోతూ ఉన్నది. అది ఇప్పటికే రోడ్డు మీదకి చేరినాయి, కాదనట్లేం. ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. ఒక పక్కన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఉన్నది. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవితో పాటు రాష్ట్రంలో ఆయన ఎక్కువగా తిరిగేటువంటి అవకాశం లేదు. ఈ యొక్క చిన్న చిన్న గొడవలని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి స్థితి కూడా కనబడట్లేదు. అందుకని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడికి కనుక ఒకవేళ బీజేపీ పార్టీ అతి త్వరలో చేయకపోతే ఇది చేతులారా కమలం పార్టీ రాష్ట్రంలో పెద్ద దెబ్బగానే మారొచ్చు. మరి అంతర్గత కుమ్ములాటు మరి ఏ విధమైనటువంటి దారి తీస్తాయి? గతం నుంచి ఇప్పటి వరకు చాలా గొడవలు అయినాయి. పార్టీ టికెట్ల విషయంలో కూడా గతంలో కూడా టికెట్లు అమ్ముకున్నారన్నటువంటి ప్రచారం కొనసాగింది. మరి ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా త్వరలో వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అప్పటి వరకు సర్దుకోవాలంటే బీజేపీ పార్టీ కొంత వాళ్ళ యొక్క ఊపును కనబరచాలన్నా, వాళ్ళ చరిష్మా తగ్గలేదని చెప్పేసి నిరూపించుకోవాలన్నా పక్కాగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతని అతి త్వరలో అప్పగించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పగించినట్టయితే పార్టీకి చాలా ఇబ్బందులే, గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి ఒక పక్కన బండి సంజయ్, మరొక పక్కన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి పైన చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఏదేమైనా కానీ దాంట్లో వాళ్ళు సర్దుకోవాలి, మరొక పక్కన సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకతగా కూడా ఉన్నది. చూడాలి మరి బీజేపీ పార్టీలో ఈ రచ్చరచ్చకి ఎవరు పులి స్టాప్ పెడతారనేది.